వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా శివంపేట మండలం షబాష్పల్లి శివారులో ఉన్న సుగుణ ఫుడ్స్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, అక్రమ బదిలీలు చేస్తుందని, వాటిని ఆపాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం పనిచేసిన డీసీఎం డ్రైవర్స్ ను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెందిన డీసీఎం వాహనాలు పెట్టుకుని ఇతర డ్రైవర్ల ద్వారా ఓవర్లోడ్ తో దానా సరఫరా చేస్తున్నారని తెలిపారు. సుగుణ ఫుడ్స్ యాజమాన్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. सुखने याजमान्य मोंडी वही करे पौल्ट्री याजमान्य मोंडी वही करे याजमान्य कार्मिकुलपై కక్ష సాధింపు చర్యలు యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి అక్రమ బదిలీలు ఆపాలి సుఖ్నా యాజమాన్యం అక్రమ బదిలీలు పౌల్ట్రీ యాజమాన్యం అక్రమ బదిలీలు సుఖ్నా యాజమాన్య కార్మిక వ్యతిరేక చర్యలు సుఖ్నా యాజమాన్య కార్మిక వ్యతిరేక చర్యలు అక్రమ బదిలీలు వెంటనే. శివంపేట మండల పరిధిలోని షబాష్పల్లి గ్రామ శివారులో గల సుగుణ ఫుడ్స్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. కార్మికుల్ని అక్రమంగా బదిలీలు చేయడము, అక్రమంగా సస్పెండ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ఉత్పత్తులు నడుస్తున్నటువంటి సందర్భంగానే యాజమాన్యము తెలంగాణలో పరిశ్రమ పెట్టి తెలంగాణ డ్రైవర్స్కు ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటే ఇక్కడ వీళ్ళు నడిపేటువంటి వాహనాలన్నీ ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ చేసిర్రు బలవంతంగా. వాటిని ఎందుకు షిఫ్ట్ చేస్తురని చెప్పి అడిగినందుకు 5 మంది కార్మికుల్ని అక్రమంగా డిస్మిసల్ చేసిర్రు. దీని మీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వారి దగ్గర వివాదాన్ని కొనసాగుతుండగా కన్సలేషన్ అడ్మిట్ చేసిన తర్వాత యాజమాన్యం అక్రమంగా మరోగా 9 మంది డ్రైవర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చట్ట విరుద్ధంగా ఈ యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. ఒకసారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర కన్సలేషన్ అడ్మిట్ అయిన తర్వాత అటు యాజమాన్యం ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు, యూనియన్ అయినా యాజమాన్యం అక్రమంగా వివరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమ నడుస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కరెంటు సబ్సిడీ కానీ ఇతర పౌల్ట్రీ అన్ని రకాల సబ్సిడీని అనుభవిస్తున్నది. ఒకవైపు అన్ని సబ్సిడీలు ఇక్కడ అనుభవిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్క రాష్ట్ర వాళ్ళని తెప్పియడము, ఇక్కడి వాహనాలు పక్క రాష్ట్రాలకు పంపించడము, ప్రైవేటు లక్షల రూపాయలు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క వాహనాలు తీసుకొచ్చి ఓవర్లోడ్ ద్వారా కోళ్ల దాన సరఫరా చేస్తుంది. ఇట్టి విషయాన్ని 2 నెలల క్రితమే మేము జిల్లా ఆర్టీఏ గారి దృష్టికి తీసుకుపోతే మా దగ్గర స్టాఫ్ లేదు, మేము తనిఖీలు చేయలేమని చెప్పి ఆర్టీఏ గారి సమాధానం దొరికింది. అంటే ఇక్కడ పనిచేసే డ్రైవర్లకు పని ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ద్వారా ఓవర్లోడ్ ద్వారా అక్రమాలకు యాజమాన్యం పాల్పడుతున్నది. మరి జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సుగుణ యాజమాన్యం యొక్క దౌర్జన్యాలు, అక్రమాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకునేటువంటి పద్ధతుల్ని ఆపాలని చెప్పి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ కనుక కార్మికులకు న్యాయం జరిగినట్టయితే మేము మరో పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.